ఫ్రెండ్స్ మన ఈ వీడియోలో వండర్ఫుల్ టాపిక్ కాన్సెప్ట్ పక్కా క్వశ్చన్, నో డౌట్ ఎట్ ఆల్. సో మనం ప్రతి వీడియో కూడా పక్కా క్వశ్చన్ వస్తుంది, నో డౌట్ ఎట్ ఆల్. సో అది మాత్రం మీరు చూసుకోండి. ఇవన్నీ మీరు నోట్ చేసుకున్నా బెటర్, ఎందుకంటే కంపల్సరీ క్వశ్చన్ వచ్చి తీరుతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మీ ఏ ఎగ్జామ్ రాసినా చాలా ఇంపార్టెంట్, అంటే కన్సైజ్ చేసి మీకు 2-3 మినిట్స్లో ఇది ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ఆర్డినరీ బిల్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్, మనీ బిల్, ఫైనాన్షియల్ బిల్ 1, ఫైనాన్షియల్ బిల్ 2. తేడా ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్? అన్నీ ఒకసారి వచ్చేస్తాయి. కన్ఫ్యూజ్డ్, చెప్పేవాడే కన్ఫ్యూజ్ అవుతాడు జనరల్గా. సో కాబట్టి ఆర్డినరీ బిల్ ఆర్టికల్ 108, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ఆర్టికల్ 368, మనీ బిల్ 110, ఫైనాన్షియల్ బిల్ 1 117 బ్రాకెట్లో 1 సబ్ ఆర్టికల్, ఫైనాన్షియల్ బిల్ 2 117 బ్రాకెట్లో 3 అన్నమాట. ఏంటి తేడా అని చూద్దాం. ఆర్డినరీ బిల్స్ అంటే సాధారణ బిల్లులు, అదర్ దాన్ కాన్స్టిట్యూషన్, అదర్ దాన్ దీస్ బిల్స్ అనమాట. ఇది రాజ్యాంగ సవరణ బిల్లు, ఇది రాజ్యాంగాన్ని ఆర్టికల్ ఆల్టర్ చేసిన ఇది బిల్లు. మనీ బిల్ ఏంటంటే ట్యాక్సేషను, అది ఎక్స్పెండిచరు, రెవెన్యూ, ఇవి మనీ బిల్లో ఉంటాయి. ఫైనాన్షియల్ బిల్ 1 ఏంటంటే 110+ నాన్ ట్యాక్సెస్ ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, మనీ బిల్ అంటే రెవెన్యూ, ఎక్స్పెండిచరు, ట్యాక్సేషను, ఇవి మనీ బిల్లు ఉంటాయి. ఫైనాన్షియల్ బిల్ 1 ఏంటంటే మనకి 110+ నాన్ ట్యాక్సెస్, అంటే ఈ మనీ బిల్ పార్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ బిల్ 1. ఫైనాన్షియల్ బిల్ 1 నాట్ ఏ పార్ట్ ఆఫ్ మనీ బిల్. ఇది బ్రాడ్ వ్యూ, ఇది నేరో వ్యూ. ఓకేనా? మరి ఫైనాన్షియల్ బిల్ 2 ఏంటి? కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఎక్స్పెండిచర్ కానీ ఆ రెవెన్యూ కానీ ఉంటుంది. అది సెపరేట్ శాలరీస్ అకౌంట్ అనమాట. ఇది ముఖ్యంగా ఇప్పుడు దీనికి సంబంధించి మీకు క్లారిటీగా చెప్పాను. మీరు ఏ బుక్స్ చదివినా కూడా అంత క్లారిటీ ఉండదు, అన్నీ ఒక చోట వచ్చేస్తున్నాయి. ఓకే, సో ఇది ఇంట్రడక్షన్, అంటే ఇంట్రడ్యూస్. ఈ ఆర్డినరీ బిల్ని ఏదర్ లోక్సభ ఆర్ రాజ్యసభలో చేయొచ్చు. ముందుగా లోక్సభ, తర్వాత రాజ్యసభ, ముందుగా రాజ్యసభ, తర్వాత ఏదైనా పర్లేదు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ఇది కూడా అంతే, ఏదర్ లోక్సభ ఆర్ రాజ్యసభ. మనీ బిల్ మాత్రం ఓన్లీ లోక్సభలోనే చేయాలి, ఓన్లీ లోక్సభలో మాత్రమే చేయాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఫైనాన్షియల్ బిల్ 1 ఓన్లీ లోక్సభలో మాత్రమే చేయాలి, ఓన్లీ లోక్సభలో మాత్రమే చేయాలి. ఫైనాన్షియల్ బిల్ 2 ఏదర్ లోక్సభ ఆర్ రాజ్యసభ, ఏదర్ లోక్సభ ఆర్ రాజ్యసభ. ఇప్పుడు ఇక్కడ ఆర్డినరీ బిల్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్, అదే ఫైనాన్షియల్ బిల్ 2, ఈ 3 మాత్రం ఏదర్ లోక్సభ ఆర్ రాజ్యసభ. మనీ బిల్లు, ఫైనాన్షియల్ బిల్ 1 మాత్రం మనకి లోక్సభలో మాత్రమే చేయాలన్నమాట. ఓకే, సో ఇది రెండోది. ప్రెసిడెంట్ పర్మిషన్ కావాలా? ముందు వస్తుంది. నో, ఆర్డినరీ బిల్కి అవసరం లేదు. అలాగే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ కూడా అవసరమే లేదు. అలాగే మనీ బిల్ కాబట్టి మస్ట్ నీడ్. ఫైనాన్షియల్ బిల్ 1 కంపల్సరీ కావాలి, నీడ్. ఫైనాన్షియల్ బిల్ నో నీడ్, ఫైనాన్షియల్ బిల్ 2 నో నీడ్. మీరు రాసుకోండి, ఒక పేపర్ మీద అతికించుకోండి, రోజు చూడండి, గుర్తుంటుంది. అయితే యూ మస్ట్ బి కన్ఫ్యూజ్డ్. ఓకే, జాయింట్ సిట్టింగ్ ఉందా? సో ఎస్, ఏదైనా ఒక బిల్ ఆమోదించి ఇంకో బిల్ రిజెక్ట్ చేసినా, ఆమోదించకపోయినా ఒక 6 నెలల తర్వాత జాయింట్ సిట్టింగ్ ఉంటుంది. ఆర్డినరీ బిల్ విషయంలో 6 నెలల వరకు సమయం ఇస్తారు. అలాగే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ నో, జాయింట్ సిట్టింగ్ లేదు, నో జాయింట్ సిట్టింగ్. మనీ బిల్ విషయంలో నో, జాయింట్ సిట్టింగ్ లేదు, ముచ్చటే లేదు. ఫైనాన్షియల్ బిల్ 1 జాయింట్ సిట్టింగ్ ఉంది, ఫైనాన్షియల్ బిల్ 2 జాయింట్ సిట్టింగ్. ఈ ఫైనాన్షియల్ బిల్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆర్డినరీ బిల్తో పోలి ఉంటాయన్నమాట, ఎక్సెప్ట్ ఒక కండిషన్లు తప్ప, అంటే ఇంట్రడక్షన్ కండిషన్ తప్ప. సో అన్నీ కూడా ఫైనాన్షియల్ బిల్లు ఈక్వల్ టు ఆర్డినరీ బిల్లు అన్నీ ఉంటాయి, ఎక్సెప్ట్ ఇంట్రడక్షన్ తప్ప. సో ఇది దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఇంకొక చిన్న కాన్సెప్ట్ చెప్పేసి ముగిస్తాను. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ప్రెసిడెంట్ దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకి రీకన్సిడరేషన్ చేసే అధికారం ఉందా లేదా అంటే లేదు. లోక్సభ, రాజ్యసభ ఆమోదించింది, దాని బిల్ ప్రెసిడెంట్ దగ్గరికి వచ్చింది, మస్ట్ సైన్. రాజ్యాంగపరమైన సవరణలకు సంబంధించి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ 368 ఆర్టికల్, అది రాష్ట్రపతి దగ్గరికి వచ్చినప్పుడు రీకన్సిడరేషన్కి ఆస్కారం లేదు, మస్ట్ సైన్. రెండోది మనీ బిల్, లోక్సభ, రాజ్యసభ ఆమోదించి ప్రెసిడెంట్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ మనీ బిల్ కూడా మస్ట్ సైన్. రీకన్సిడరేషన్కి ఈ 2 కూడా ఆస్కారము లేవు, రీకన్సిడరేషన్కి ఆస్కారం లేదు. ఇవి ఉన్నాయన్నమాట. ఇది ఫైనాన్షియల్ బిల్ 1, ఫైనాన్షియల్ బిల్ 2, ఆర్డినరీ బిల్ కూడా 3 ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే లోక్సభ ఆమోదించి, రాజ్యసభ ఆమోదించి ప్రెసిడెంట్ దగ్గరికి పెట్టినప్పుడు ప్రెసిడెంట్ రీకన్సిడరేషన్ కోసం మళ్ళీ పంపిస్తాడు, విత్ ఆర్ వితౌట్ అమెండ్మెంట్. మళ్ళీ రెండోసారి పార్లమెంట్ పంపిస్తే ప్రెసిడెంట్ దగ్గరికి, అప్పుడు మాత్రం మస్ట్ సైన్.
ఫస్ట్ టైం అయితే రీకన్సిడరేషన్కి పంపొచ్చు ఫైనాన్షియల్ బిల్ 1, 1, 2 కూడా. అలాగే రెండోసారి విత్ ఆర్ వితౌట్ అమెండ్మెంట్ పంపించినప్పుడు కంపల్సరీ చేంజ్ చేయాలి. అలాగే ఆర్డినరీ బిల్ విషయంలో కూడా సేమ్, ఫస్ట్ పంపిస్తాడు రీకన్సిడరేషన్కి, సెకండ్ టైం విత్ ఆర్ వితౌట్ అమెండ్మెంట్ కంపల్సరీ చేయాలి. వండర్ఫుల్ కాన్సెప్ట్, మీకు అర్థమైంటుంది ఇప్పటికి వేరే వాళ్ళకి మనకి ఎంత తేడా ఉందో. ది లాజిక్, ఇంపార్టెన్స్, టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో మీకు గ్రూప్స్ మ్యాటర్ తీసుకొచ్చి నీ మీద నెత్తిమీద పడేస్తున్నారు చాలామంది ఇన్స్టిట్యూట్లు. అది అన్యాయం అయిపోతావు నువ్వు, అట్లా వెళ్ళొద్దు. డోంట్ గో లైక్ దట్. టు ది target. Okay, so tell to all the people the quality of this one. Okay, so wish you all the best. Okay.